టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎకో మూవీ రివ్యూ చూద్దాం. ఎకో వచ్చేసి మలయాళం మూవీ. ఇది వచ్చేసి ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు డబ్బు వర్షన్ ఉంది ఎకో. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే ఎకో అనేది మూవీ వచ్చేసి మొత్తం ఫారెస్ట్ సైడ్ ఉంటుంది మూవీ అంతా. స్టార్టింగ్లో మనకు మూవీలో క్యాస్ట్ వచ్చేసి వినీత్ ఉంటాడు, ఇంకో అతను ఉంటాడు, ప్లస్ హీరో ఇంకో అతను, ప్లస్ ఇంకో ఫ్యామిలీ ఉంటుంది. ఫోర్ మెయిన్ లీడ్స్ ఉంటారు. ప్లస్ మూవీ విషయానికి వస్తే మెయిన్ డాగ్ గురించి ఉంటుంది. ఇది వచ్చేసి డాగ్స్ వచ్చేసి మలేషియన్ బ్రీడ్. మలేషియన్ డాగ్స్ వచ్చేసి ఇంకా ఆ కేరళలో అక్కడ దిక్కు రావడం, ఆ డాగ్స్ డిఫరెంట్ ఉంటాయి, వాటి గురించి ఉంటుంది స్టోరీ. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇంకా హీరో వచ్చేసి ఒక ముసలావిడ ఉంటుంది, వాళ్ళ ఇంటికి వస్తాడు. తాము వచ్చేసి రెండు డాగులను పెంచుకుంటుంది. అవి వచ్చేసి మలేషియన్ డాగ్స్. అక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే ఇంకా ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఏంటంటే ఇక ప్రీవియస్లీ ఇక మలేషియా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేసి అక్కడ ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు వచ్చేసి ఈ డాగ్స్ని పెంచుకుంటారు. అతను వచ్చేసి డాగ్స్కు ట్రైనింగ్ ఇస్తుంటాడు. తను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ దగ్గరికి ఎవరు రాకుండా, వాళ్ళ వైఫ్ ప్రొటెక్షన్ వైఫ్ బయటికి వెళ్ళకుండా అట్లా ట్రైనింగ్ అయ్యి డాగ్స్ ట్రైనింగ్ ఇచ్చే వాటి గురించి ఉంటుంది స్టోరీ. అయితే వీళ్ళు వచ్చేసి వినీత్ ప్లస్ ఇంకో అతను వచ్చేసి వీళ్ళు అన్ని వెరైటీ ఆఫ్ డాగ్స్ గురించి రీసెర్చ్ చేయడానికి వస్తుంటారు. ఈ డాగ్స్ గురించి తెలుసుకోవడానికి అక్కడికి వస్తారు, మలేషియన్ డాగ్స్ గురించి. అక్కడ సిచ్యువేషన్ ఏమైంది ఏంటి అది మీరు మూవీలో చూడండి. వాళ్ళ హస్బెండ్కి ఏమైంది ఏంటి, వాళ్ళ వైఫ్ ఏమైంది, ఇది ప్రీవియస్ స్టోరీ. తర్వాత న్యూ స్టోరీ ఏంటంటే వినీత్ ముసలిగా అవుతాడు. ఇంకా వినీత్తో పాటు ఇంకా అతను ఏమయ్యాడు ఏంటి, అది మెయిన్ స్టోరీ. అతను వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాడు. అతని కోసం సెర్చ్ చేస్తుంటారు చాలామంది. ఈ స్టోరీ అంతా ఇంకా ఫారెస్ట్ డాగ్స్ వాటి గురించే ఉంటుంది. హీరో వచ్చేసి ఇంకా హీరోతో పాటు కొంతమంది ఉంటారు. మొత్తానికి మూవీ అయితే పర్లేదు. మూవీ అయితే డైరెక్షన్ అయితే డిఫరెంట్గా ఉంది. మూవీ అయితే రొటీన్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టోరీ తీశారు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. పర్లేదు, మూవీ బాగానే ఉంటుంది. స్లోగా మనకు లాస్ట్లో స్టోరీ కొంచెం అర్థం కాదు, డిఫరెంట్గా క్లైమాక్స్లో సిచ్యువేషన్ ఏంటి ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అది సరిగా అర్థం కాదు. అది అలాగే పెండింగ్నే చూపించారు, అతను ఏమైంది ఏంటి అనేది. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.